హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను అంకాపూర్ చికెన్ అనే ఒక చికెన్ ఐటెం తయారు చేశానండి. దీనికి కావాల్సింది ఏంటంటే ప్యూర్లీ నాటుకోడి కావాలి. ఇప్పుడు అందరికీ చికెన్ ఈ బ్రాయిలర్ చికెన్ అలవాటు అయిపోయింది కదా. ఈ కంట్రీ కోడ్ అంటే పెద్దగా ఎవరు లైక్ చేయట్లా. అలా కాకుండా నిజంగా కంట్రీ చికెన్ని ఆస్వాదించాలంటే ఈ రకంగా వండుకోండి. అంకాపూర్ అని నిజామాబాద్ అంటే తెలంగాణ ఏరియాలో అంకాపూర్ అని ఒక విలేజ్ ఉందన్నమాట. విలేజ్ అంటే మరీ చిన్న విలేజ్ ఏం కాదు, ఒక మోస్తరు పెద్ద విలేజే. అక్కడ ఈ అంకాపూర్ ఆ అంకాపూర్లో ఈ చికెన్ బాగా ఫేమస్ అనమాట. ఎప్పుడు డబ్బాలు డబ్బాలు ప్యాకెట్లు లాగా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఆన్లైన్ మార్కెటింగ్ కూడా అవుతూ ఉంటుంది. వాళ్ళకి సర్వీస్ బస్కి ఇచ్చేస్తారు, లేకపోతే బైక్లు యూజ్ చేస్తారు. అట్లా వండేసి సిటీలోకి పంపిస్తూ ఉంటారు అనమాట, హైదరాబాద్ కానీ. అలాగే అది బయట దేశాలకు కూడా వెళ్తూ ఉంటుందంట. అక్కడ అంకాపూర్ చికెన్ అంటే అంత ఫేమస్ అనమాట. ఇది ఎలా చేయాలి అనేది నేను నేర్చుకున్నాను అనమాట. మధ్య ఎప్పుడో తెలంగాణ వెళ్తే అక్కడ ఒకళ్ళ ఇంట్లో చూసి నేర్చుకున్నాను. చాలా నచ్చింది నాకు అంకాపూర్ చికెన్ అనేది. అది ఎప్పుడు చేద్దామని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు కంట్రీ చికెన్ దొరికిందనమాట. కంట్రీ చికెన్ ఎవరికో చెప్తే తీసుకొస్తే అది చాలా శ్రద్ధగా చేస్తున్నాను. దీనికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ గసగసాలు ఫ్రై చేశాను అనమాట. గసగసాలు ఆ పొడి గసాలు ఫ్రై చేసి దాన్ని పొడి చేసి పెట్టుకున్నాను. అలాగే పచ్చి కొబ్బరి కూడా ఫ్రై చేశాను, పచ్చి కొబ్బరి కూడా గ్రైండ్ చేశాను. అలాగే ఎండు కొబ్బరి కావాలి దీనికి కంపల్సరీగా. ఎండు కొబ్బరి కూడా ఒక చెక్క కట్ చేసి అది కూడా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏమేమి కావాలి అనేది ముందుగానే రెడీ చేసుకోవాలి. ఇదిగోండి ఎండు కొబ్బరి కూడా రెడీ చేసుకున్నాను నేను. దీనికి కొంచెం బిర్యానీలో వేసినట్టుగా మసాలా సామాన్లు తాలింపులో వేస్తాం అన్నమాట, నూనెలో. అట్లా తాలింపులో వేసుకుని మసాలా సామాన్లు అవి చిటపట వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేస్తాము. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కొంచెం వేగుతూ ఉండాలన్నమాట. కొంచెం అంటే బాగా వేగిపోకూడదు, 3/4 వేగాలి ఉల్లిపాయ వేగిన తర్వాత దీంట్లో వెరీ ఇంపార్టెంట్గా వేసేది ఏంటంటే మెంతికూర అనమాట. ఈ మెంతికూర కోసం ఏంటంటే ఉదయాన్నే కావాలి మనకు. మెంతికూర దొరకదని చెప్పేసి నేను చిన్న గోళల్లో మెంతికూర పెంచి కొద్దిగా అది రెడీ చేసుకున్నాను అనమాట. అది కూడా చూపిద్దాం అనుకున్నాను, చూపించలేకపోయాను. మెంతికూర కోయడం అదిను చూపించలేక నేను మామూలుగా కోసి కడిగి పెట్టుకున్నాను అనమాట. ఆ మెంతికూర వేసేస్తాం ఇప్పుడు ఇందులో. ఈ అంకాపూర్ చికెన్ అనేది చాలా చాలా ఫేమస్ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మనం నాటుకోడి అంటే మామూలుగా సాధారణంగా కుక్కర్లోనే పెట్టి వండుతాం కదా. ఇది కుక్కర్లో పెట్టకుండా మామూలు మట్టి కుండలో పెడతారు. అక్కడ మట్టి కుండలో పెట్టి డైరెక్ట్గా వండుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు నేను పెట్టిన పాత్ర మట్టి కుండలాగే మంచిగా వేడి వస్తుంది అనమాట దీంట్లో నుంచి. అంటే మందమైన గిన్నె, ఇది బాగా మందపాటి గిన్నె అనమాట. అందుకని వేడిని బాగా తీసుకుంటుంది ఇది. దానివల్ల తొందరగా ఉడుకుతుంది అని చెప్పేసి ఇందులో వేశాను. మట్టి కుండ ఎందుకు పెట్టలేదంటే పైన నీళ్లు పోసి పెడతాం అనమాట. బరువుకి అడుగున మట్టి కుండ పగిలిపోద్దామని అనుమానం వచ్చింది నాకు. అనుమానం వచ్చి నేను దాంట్లో మట్టి కుండలో వేయకుండా దీంట్లో పెట్టాను అనమాట. దీంట్లో పెట్టినా కూడా అసలు చికెన్ చాలా బాగా ఉడికిపోయింది. ఈ కంట్రీ చికెన్లో ఏంటంటే అది కూడా మెంతికూర వేస్తున్నాను నేను ఇప్పుడు. మెంతికూర మనకి దొరకలేదు అంటే కనుక కసూరి మేతి వాడుకోవచ్చు. దీంట్లోకి కసూరి మేతి వేసుకోవచ్చు. అది ఏంటంటే కొంచెం దింపుకునే ముందు వేసుకుంటాం కసూరి మేతి. అంటే మెంతి ఆకుని డ్రై చేస్తే అది కసూరి మేతి అనమాట. దీని బదులుగా అది వాడుకోవచ్చు. అయితే ఇది కూడా మొత్తం ఈ మిక్స్ వేగిపోయిన తర్వాత చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. అందులో ఉప్పు కారం అన్నీ కలిపేసి చక్కగా పసుపు ఉప్పు కారం అన్నీ ఒక్కసారి సరిపడా ఎంత కావాలో అంత వేసేసుకుని చక్కగా మనం కలిపేసుకుని ఇందులో వేసేసుకోవాలన్నమాట. చూడండి 3/4 వేగిపోయింది. 3/4 వేగిపోయిన తర్వాత ఈ చికెన్ వేసుకుంటాం అనమాట.
ఈ నాటుకోడి అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎప్పుడో పూర్వం ఒకసారి ఏదో ఒకళ్ళకి బాగా విపరీతమైన మోషన్స్ అవుతున్నాయంట. విపరీతంగా మోషన్స్ అవుతున్నాయి. అతను ఎన్నో మందులు వాడాడంట. ఎన్ని మందులు వాడినా తగ్గలేదంట. అంటే ఒక నాటు వైద్యుడు చెప్పిన కథ అన్నమాట ఇది. నాకు కథ కాదు, అతని రియల్ స్టోరీ అనమాట. ఆయుర్వేదం వాడారంట, అలోపతి, హోమియోపతి అన్నీ వాడారంట. అయితే ఈలోగా ఒక కోయిదొర వచ్చి అతనికి చెప్పాడంట, అన్నీ వాడేసాము అయిపోయింది, సరే ఇంక ఏమి లేదు వాడడానికి అని. విపరీతంగా మోషన్స్ అయ్యి అతను సన్నగా కూడా అయిపోయాడట. ఇంక చచ్చిపోతాడు, లాస్ట్ స్టేజ్లో ఉన్నాడనమాట. ఆ టైంలో నల్ల కోడి కూరని షర్వలాగా చేసుకుని, అంటే బాగా లూజ్గా అనమాట, పులుసులాగా నల్ల కోడి పులుసు షర్వ చేసుకొని తాగితే కనుక నీకు తగ్గిపోద్ది అని చెప్పాడంట. సరే ఎన్నో ట్రై చేసాం కదా, ఇది ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి ఆ నల్ల కోడిని తీసుకొచ్చి దాన్ని కొంచెం లూజ్గా అనమాట పులుసులాగా చేసి షర్వలాగా అతనికి తినిపిస్తే వెంటనే మోషన్స్ అయిపోయినాయంట. అంటే నేను ఈ కథ చెప్పడంలో అర్థం ఏంటంటే, ఈ మనకి ప్రకృతి ప్రసాదించిన వరాలు అన్నమాట ఇవి. ఎందులో ఏ పుట్టలో ఏ పాము ఉందో అంటారు కదా, అందులోనే ఏది తింటే ఏ రోగం వస్తుందో, ఏది తింటే ఏ రోగం పోతుందో కూడా మనకు తెలియదు అనమాట. ఇలా ఎవరైనా పెద్దలు చెప్పినప్పుడు మనం వినాలి. నాటుకోడి చాలా మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడు తినే ఈ మన బ్రాయిలర్ చికెన్ వీటికంటే కూడా తింటే నాటుకోడి తినాలి, లేకపోతే మానేయాలి. బ్రాయిలర్ తినకూడదు. బ్రాయిలర్ తినడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. అది వేరే సబ్జెక్ట్, అది ఎప్పుడైనా చెప్పుకుందాం. ఇదేంటంటే ఇప్పుడు నేను చెప్పింది అది కథ కాదు, నిజంగా ఒక ఆయుర్వేదిక్ డాక్టరు నాకు చెప్పారనమాట. ఏదో ఒక మెడిసిన్ విషయంలో ఇలా ఉంటుందండి వైద్యం అంటే. నాకు కూడా తెలియదు ఆ రోజున. అంటే అన్ని మోషన్స్కి తగ్గకపోవచ్చు. అతనికి వచ్చిన ప్రాబ్లంకి ఆ నల్ల కోడిని తీసుకొచ్చి, అది నల్లకోడి అంటే మళ్ళీ కడక్నాథ్ కాదు, పూర్వం కడక్నాథులు లేవు కదా, ఇప్పుడు కదా మామూలు నాటుకోడి నల్లకోడి అనమాట. అది విన్నాను నేను అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో విన్నా కథ ఇది. అది మీకు చెప్దామని అనుకున్నాను, చెప్తున్నాను. అయితే ఇప్పుడు దీంట్లో చూసారు కదా, ఉప్పు కారం అన్నీ కలిపేసి కూర అందులో వేసాను. అందులో వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. వేసేసి మన గరిటతో కలుపుకోకుండా నేను కిందకి మీదకి అట్లా చేస్తాను అనమాట. గిన్నె అలా పైకి ఎగరేస్తే కింద నుంచి మొత్తం అంతా కలుస్తుంది అనమాట. అదొక అలవాటు, పాత అలవాటు, ఇది కూడా పెద్దల అలవాట్లు. అట్లా కొంచెం సేపు ఎగరనివ్వాలి. బాగా ఎగిరిపోయిన తర్వాత ఇదేంటంటే అంకాపూర్లో ఈ మనం కుక్కర్లో పెట్టం కాబట్టి మూత మీద నీళ్ళు పోసి పెడతారనమాట. మూత మీద నీళ్ళు పోసి నేను బిర్యానీ అది చేసి మొన్న ఎప్పుడో ఒకసారి ఆమ్లెట్ వేసాను, మీరు చూసే ఉంటారు. ఆమ్లెట్ వేసినప్పుడు కూడా నేను పైన నీళ్ళు మూత మీద నీళ్ళు పోసి పెట్టాను, గుర్తుందో లేదో మీకు, చూసారో లేదో ఆ వీడియో. అలా వేయడం వల్ల ఏంటంటే లోపల కూడా ఉడుకుతుంది. పైన వాటర్ వేడికి నీరు వేడెక్కుతుంది కదా, ఆ వేడికి కింద చికెన్ ఉడుకుతుంది, పైన నీరు వేడెక్కుతూ ఉంటుంది అనమాట. తర్వాత లోపల నుంచి వచ్చే ఆవిరి బయటికి పోదు, పైన బరువు ఉంటుంది కాబట్టి ఆ బరువుకి ఆవిరి బయటికి పోకుండా చక్కగా నిలబడుతుంది అనమాట. ఆ వేడికి అది చక్కగా ఉడికిపోతుంది లోపల. అంటే అది జస్ట్ లైక్ కుక్కర్ అనమాట. కుక్కర్ లాగే పనిచేస్తుంది మనకి. కాకపోతే ఎప్పటికప్పుడు తీసి చూసుకోవచ్చు మనం. చూడండి అంత దగ్గరికి ఎగురుతుంది. ఇంకా నేను వాటర్ పోయలేదు. ఇప్పుడు దీంట్లో ఇంకొక సుతారం ఏంటంటే, ఈ వేడెక్కి నీరు ఉంటుంది కదా, ఆ వేడెక్కి నీరే పోయాలి. ఆ వేడెక్కి నీరు పోయడం వల్ల కూరకి మంచి ఎక్స్ట్రా రుచి వస్తుంది. అదన్నమాట కథ దీనిలో. ఇప్పుడు ఇంకా నీరు పోయలేదు, అందులో పచ్చినీరు బయటకు వచ్చి చక్కగా వేగుతూ ఉంది లోపల. ఈలోగా పైన నీరు పోసాను. నీళ్ళు పోసి నీరు వేడెక్కి అది కొంచెం చూడండి. అంటే మీకు పొయ్యంగానే నీరు వేడెక్కిపోయిందని అనుకోవద్దు, అది నేను పాజ్ చేసుకుంటే కెమెరా చేస్తాను కాబట్టి చాలా టైం పట్టింది. ఇది ఉడకడానికి దగ్గర దగ్గర 45 మినిట్స్ దాకా పట్టింది. నేను మీకు 12 మినిట్స్ 30 మినిట్స్లో నేను చూపించేస్తున్నాను. ఆ పైన ఉన్న నీళ్లు పోసేసాను నేను. అందులో పోసేసి స్టవ్ సిమ్లో పెట్టేసి మళ్ళీ ఒకసారి పైన మూత మీద నీళ్లు పోసి మళ్ళీ అలా వదిలేసాను దాన్ని కాసేపు, ఒక హాఫ్ అన్ అవర్ అనుకోండి వదిలేసాను. మిగతా 15 మినిట్స్ ప్రిపరేషన్ అనమాట. ఉల్లిపాయలు వేగడం,
కూర వేయడం ఇవన్నీ మొత్తం మీద 45 మినిట్స్ ఈజీగా పట్టింది నాకు ఈ కూర వండడానికి. మళ్ళీ నీళ్ళు పోసాను. నేను నీళ్ళు పోసి స్టవ్ అటు జరుపుకున్నాను. యువతల బిర్యానీ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. అది కూడా పెడతాను వీడియో సాయంకాలం చూద్దురు కానీ. దీని మీద బిర్యానీ చేస్తున్నాను. ఇదిగోండి చూడండి దగ్గర నుంచి. ఇప్పుడు ఇంకా ఇందులో ఏమేమి వేస్తున్నానంటే గసగసాల పొడి వేసాను. గసగసాల పొడి వల్ల ఏమవుతుందంటే మనకి కూర గుజ్జులాగా వస్తుంది అనమాట. అంటే గ్రేవీ బాగా వస్తుంది. అది కొబ్బరి కలిపి వేస్తే ఇదిగోండి కొబ్బరి కూడా పేస్ట్ వేసాను. ఎండు కొబ్బరి పొడి వేసేసాను. అలాగే పచ్చి కొబ్బరి నాకు అలవాటు అనమాట కూరల్లో. పచ్చి కొబ్బరి ముద్ద కూడా కొద్దిగా ఒక స్పూన్ వేసాను నా అలవాటు కొద్ది. తర్వాత కొత్తిమీర వేసాను. తర్వాత కొద్దిగా లివరు పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను అనమాట. ఇంతకుముందు ఒకసారి కుక్కర్లో వండాను ఎవరి కోసం. వండితే ఆ లివర్ కనిపించలేదు. నాకు ఆ రోజు చాలా సిగ్గేసింది. వాళ్ళు వండి పెట్టమన్నారు కదా, లివర్ కనిపించలేదని ఎత్తుక్కుంటున్నారు. నేను తినేసాను అనుకుంటారేమోనని నాకు చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాను ఆ రోజు. అందుకని ఇలా వండేటప్పుడు లాస్ట్లో వేయాలి లివర్ అని నాకు అర్థమైందనమాట. లివర్ తొందరగా ఉడికిపోతుంది కదా, కుక్కర్లో పెట్టి ఎక్కువసేపు ఉడికించేసరికి ఆటోమేటిక్గా అది ఉడికిపోయి కరిగిపోయింది కూరలో. అందుకని చెప్పి నేను లివర్ లాస్ట్లో వేయడం మొదలుపెట్టాను ఆ ఇన్సిడెంట్ తర్వాత. ఇప్పుడు ఆ లివర్ వేస్తున్నాను చూడండి. ఇంకెంతోసేపు అక్కర్లేదు, కొంచెం సేపు ఉడికితే సరిపోద్ది అనమాట. అందుకని లివర్ పీస్ వేసాను. ఇప్పుడు గరం మసాలా వేస్తాను ఇందులో. అదిగోండి గరం మసాలా పొడి వేసేసి మళ్ళీ మూత పెట్టేసి కాసేపు అలా వదిలేస్తే గ్రేవీకి గ్రేవీ ఉంది, అలాగే ఇది కూర ఉడికిపోయింది. అంటే ఎక్కువసేపు ఉడకబెడితే గ్రేవీ అయిపోద్ది కదా, అడుగంటిపోద్ది, నీరు ఎగిరిపోతాయి కదా. ఎగిరిపోకుండా ఎక్కువసేపు నిలబడిందనమాట. ఆ గ్రేవీ చాలాసేపు ఉండిపోయింది అలాగా. అదిగోండి మళ్ళీ నీళ్ళు పోసి అలా పెట్టానమాట. అలా పెట్టి స్టవ్ సిమ్లో పెట్టేయడమే ఇంకా. అదిగోండి చూడండి గ్రేవీ ఎక్కడ పూర్తిగా ఏం ఎగిరిపోయి, మామూలుగా పైన నీళ్ళు పోయకపోతే అంత ఫ్రైలాగా అయిపోద్ది. గ్రేవీ అంత దగ్గరికి అయిపోయి కూర చూసారా ఎంత బాగుందో. చూడండి అందరూ ట్రై చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రద్ధగా చూసినందుకు మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.